హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా తమ్ముడు మా డాడీ నెల్లూరు బ్యారేజ్ చూడడానికి అయితే వెళ్ళాము. ఇది నెల్లూరు బ్యారేజ్ స్టార్టింగ్ అనమాట. ఎక్కువగా వెహికల్స్ నెల్లూరు బ్యారేజ్ మీదనే వెళ్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కట్టిన బ్రిడ్జ్కి ఏదో హోల్ పడిందంట. అటు సైడ్ నుంచి ఏ వెహికల్స్ అయితే వెళ్ళట్లేదు. కొన్ని వెళ్తున్నాయి అంతే. ఎక్కువగా అందరు ఇట్టే వెళ్తున్నారు. ఇది కట్టి చాలా రోజులైనా మా డాడీకి తీసుకెళ్ళడానికి ఈరోజు కుదిరింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. నెల్లూరు బ్యారేజ్ స్టార్టింగ్ అనమాట. ఇక్కడెవరో ఒక ఆంటీ మాతో పాటు వస్తూ మేము చేస్తున్నట్టు వీడియోస్ తీస్తుంది. మరెవరో తెలీదు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను, కానీ మా డాడీకి ఇప్పుడు కుదిరి ఇప్పుడు చూస్తున్నాను. ఇంతకుముందున్న బ్రిడ్జిని వెంకటేశ్వరం బ్రిడ్జి అని కూడా అంటారంట. ఎక్కువగా బస్సెస్ అన్నీ అట్టే వెళ్తాయి. మేము ఊరికి వెళ్ళినప్పుడు కూడా అటు నుంచి అయితే వెళ్ళలేదు, మేము ఇటు నుంచే వెళ్ళాము. ఏమనంటే అక్కడ హోల్ పడింది అది అన్నారు. ఈ బ్యారేజ్ పక్కనే రంగనాయకుల స్వామి టెంపుల్ అనేది ఉంది. ఆ టెంపుల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈసారి కుదిరితే దాన్ని కూడా వీడియో తీసి పెడతాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఒకవేళ ఆ గేట్స్ కానీ ఓపెన్ చేస్తే ఆ వాటర్ అంతా ఇటు ఫ్లో అవుతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదంతా వాటర్ అన్నమాట. ఇక్కడ చేపలు పట్టేదానికి కూడా చాలామంది అయితే వస్తారు. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, అక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు. అది నేను ఇంకా వీడియో తీయలేదు. చూడడానికి అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో తీద్దామన్నప్పుడు ఆ వీడియో ఆన్ చేయకుండా తీశాను. అందుకే వీడియో సరిగ్గా రాలేదు. నెక్స్ట్ ఇంకోసారి ట్రై చేయమంటే ఇంకోసారి తీశాను. ఇదైతే కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. చాలా బాగుంది అసలు. చూసేదానికి చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇటు సైడ్ నుంచి వెళ్తే రంగనాయకుల స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఆ టెంపుల్ ఇంకా చాలా బాగుంది. వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇక్కడ నెల్లూరు బ్యారేజ్ అనే లెటర్స్తో అయితే రాశారు. వ్యూవర్స్ అందరూ ఇక్కడికి వచ్చి చూసేసి వెళ్తున్నారు. 1 minute డాడీ లాంగ్ వీడియో కట్ చేసి తీయచ్చు.